ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. నిన్న గుంటూరులో ఒక సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన ఈ రోజు దుర్గా అమ్మవారిని దర్శించుకున్నారని తెలిపారు. ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని అమ్మవారిని కోరుకున్నారని, రాజకీయ బల ప్రదర్శన కోసం రాలేదని అన్నారు. తాను పార్టీ మారుతున్నట్టు వైఎస్ జగన్ ను కలుస్తున్నట్టుగా జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. తనకు పార్టీ మారే ఉద్దేశమే లేదని, తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలని ఖండిస్తున్నానని తెలిపారు. అమ్మవారి సన్నిధిలో రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. నా మిత్రుడు, చిన్ననాటి స్నేహితుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆహ్వానం మేరకు అన్నవేమన ట్రస్ట్ బాలికల వసతి గృహం ఒక కార్యక్రమంలో పాల్గొంటేందుకు రావడం జరిగింది రాత్రి. అందులో భాగంగానే ఈరోజు అమ్మవారి కనకదుర్గ అమ్మవారి దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. నాపై మొన్నటి నుంచి కొందరు వ్యక్తులు మా ప్రతిష్ట దెబ్బతినేలాగా దుష్ప్రచారం చేసి ఈ విజయవాడ గుంటూరు చుట్టూలో రాజకీయాల్లో ముడిపెట్టుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసానికి వస్తున్నట్టు నేను, నా సహచర మిత్రులు, నా నియోజకవర్గంలో ముఖ్య నాయకులందరూ దాదాపు 200 మంది వెళ్ళినట్టు దుష్ప్రచారం చేస్తున్నారు. అందులో ఎంత మాత్రం నిజం లేదు. నిన్న నేను